ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్పదలుచుకున్నాం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విఘ్నులైనటువంటి ఆల్ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్నటువంటి వారికి కానివ్వండి, నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అన్నీ తీసేయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. 5ంటికి ప్రారంభమైన దాడి, ఇప్పుడు 5 గంటలకు ప్రారంభమైన దాడి, ఇక్కడే ఉన్నా నేను. రాత్రి ఎన్నింటి దాకా కొనసాగిందో నాకన్నా మీడియా మిత్రులకు తెలుసు బాగా. 12 దాటిపోయింది అంటే 7 అవర్స్. 7 అవర్స్ దాటిపోతే ఈ 7 అవర్స్లో జరిగినటువంటి పరిణామాలు నేను తర్వాత తెలిస్తే ఆశ్చర్యపోతున్నా. బొత్స సత్యనారాయణ గారు he called so many times to the DGP, SP, DIG, అందరికీ ఫోన్లు చేస్తున్నారు. నో బడీ ఈజ్ రెస్పాన్స్. పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకళ్ళు కాదు, 2 కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఎ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఎ క్రిమినల్, ఐజీ ఈజ్ ఎ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్, వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్ అసలు ఈ సంఘటనలో. ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటండి ఇక్కడ గొడవ జరుగుతుంటే? ఇక్కడే మందు బాటిల్ పెట్టారు, మందు బాటిల్ పెట్టి మందు పోస్తున్నారు. ఒక పక్కన గంజాయి కాస్తున్నారు, గంజాయి పెడుతున్నారు, ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఏంది ఇది? ఇంత లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయి ఒక మాజీ మంత్రి ఇంటి మీద దాడి జరుగుతుంటే 7 గంటల సేపు నిద్రపోతారా పోలీసులు అని అడుగుతా ఉన్నా. మామూలు పోలీసులు తీసేయి. డీజీపీ, ఐజీ, ఎస్పీ, మీరు కదా దీనికి కారణం. చంద్రబాబు చెప్తే కదా ఆగింది. మీరు వచ్చి ఎస్పీ ఎందుకు తిరిగి వెళ్ళాడు? చాలా పనులు ఉన్నాయి మీకు, ఓకే, చాలా పనులే వంటలా. ఏ పనులు ఉన్నారు మీరు? నాకు అర్థం కాల. చంద్రబాబుతో టచ్లో ఉన్నారు ఎల్లమాకమంటానికి. చాలా అన్యాయం ఇది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ప్రాణాలు పోయినా ఫైట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ పోలీస్ చేసినటువంటి అఘాయిత్యానికి పోలీసులు అంటున్నాను నేను. ఇక్కడ జనం వచ్చారు నా వ్యతిరేకులు, వాళ్ళందరికీ దోవ చెప్పింది వాళ్ళే కదా. పోలీసుల రక్షణగా ఉంటే ఏం చేస్తాం? దీని నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం, వ్యవస్థలు ఏ విధంగా తయారవుతున్నాయి వీటికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు.